అలాగే తన వెంట తిరిగి పరిచారం చేస్తున్నటువంటి శిష్యులను ఎంతగానో ప్రేరేపించాయి, సమాజాన్ని చైతన్యపరిచాయి. ఆయన మాటలు సమాజాన్ని ఒక నూతన ఆలోచనలతో సహోదరుల పట్ల, సమాజం పట్ల ఎలా మసలుకోవాలో అనేటువంటి ఒక నూతనమైన జీవితాన్ని తన మాటల ద్వారా చూపించాడు. తన మాటలలో ఉంటున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎంత అని మనం ప్రశ్నించగలిగితే, అమ్మ అనేటువంటి ఒక చిన్న పదానికే తన పాపపు జీవితాన్ని అంతటిని మార్చుకొని ఒక క్రొత్త జీవితంలో ఉంటున్నటువంటి ఆ అనుభవాన్ని ఆస్వాదించగలిగిన ఒక జీవితాన్ని మనం చరిత్రలో చూస్తాం. అంతవరకు తనకుంటున్నటువంటి కోరికలు వేరు, తనకున్న ఆలోచనలు వేరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాట తన చెవిన పడిందో, ఆ మాటకు, ఆ శబ్దానికి ఆవిడ ఏమైపోయిందంటే తన జీవితం అంతా మారిపోయింది. తన జీవితాన్నంతటిని మార్చేసుకుంది ప్రియమైన వారలారా. అంటే శబ్దం అంత ప్రభావితం చేస్తుందా అంటే అవును. మనిషికి ఒక ఉన్నతమైన జీవితాన్ని నిర్ధారించటానికి, లేదంటే మనిషి యొక్క జీవనానికి అతి ప్రాముఖ్యమైనవి ఏంటి అని మనం చదవగలిగితే, పాఠ్యపుస్తకాలలో మనం చదువుకున్నది మనిషి స్పర్శ, అలాగే రుచి, అలాగే వాసన, అలాగే రంగు, వీటన్నిటినీ పసిగట్టాలంటే మనిషికి కావలసినది జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు మనిషికి ఉండాలి. అవి పనిచేస్తూ ఉండాలి. అప్పుడు మనిషి ఒక విచక్షణ మానవుడుగా బ్రతకగలడు. అలా బ్రతకాలి అంటే మనిషికి జ్ఞానేంద్రియాలు పనిచేయాలి. ఆ జ్ఞానేంద్రియాలలో ఒకటైనది చెవి, అంటే వినికిడిని గ్రహించేది. అలా వినికిడిని గ్రహించే ఈ చెవి ఏదైతే ఉంటుందో, ఆ చెవి ద్వారా లోపలికి వెళ్ళిపోయే ప్రతి మాట, ఈ చెవి గుండా, కర్ణబేరి గుండా ఏ శబ్దం అయితే మన హృదయంలోనికి వెళ్ళిపోతుందో, అలా వెళ్ళిపోయిన మాట మనలను ప్రభావితం చేస్తుంది. మనలను ఒక ఉన్నతమైన జీవితంలోనికి మార్చే ప్రయత్నము చేస్తుంది. లేదంటే మనలను అధోగత పాతాళానికి నెట్టివేస్తుంది ఒక మాట. ఆ మాటకు అంత శక్తి ఉంటుందా అంటే అవును ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వారి మాటలకు పాపపు జీవితాలను మార్చుకున్నారు. యేసుక్రీస్తు వారు మరి ఆయన సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆవిడ గురించి మనం అదే కదా మనం చదువుకున్నది. వ్యభిచారము చేస్తూ ఉండగా పట్టబడింది. అలా పట్టబడినటువంటి ఆవిడ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు అందరితో మాట్లాడాడు. ఈవిడ పాపం చేసిందా అని అంటున్నారు కదా మీరు. అయితే పాపము చేసిన ఈ ఆవిడ ఎవరైతే ఉంటున్నారో ఆవిడని శిక్షించాలంటే ఎవరు అర్హులు? పాపము చెయ్యని వారు అర్హులు. పాపము చేసేవాడు మరొక పాపిని శిక్షించే అధికారం లేదు. కాబట్టి పాపము చెయ్యని వాడు ఎవడైతే ఉంటున్నాడో వాడు మొదటగా ఆవిడ మీద మీరు రాయి వేయండి అన్నాడు. ఆ మాటకు అందరు ఏమైపోయారంటే ఆ మాటకు ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. వాక్యం వినాలి. మీరు ఎవరైతే పాపం చేసిందని సమాజం మధ్యలో, జడ్జిమెంట్ మధ్యలో మీరు నిలబెట్టారో, ఆ నిలబెట్టినటువంటి ఆ వ్యక్తిని శిక్షించాలని మీరు కోరుకుంటున్నారు కదా. అలా శిక్షించాలని కోరుకుంటున్నటువంటి ఆవిడను ఒకవేళ మీరు శిక్షించాలి అంటే మీకు ఉండవలసిన అర్హత ఏంటంటే మీలో పాపం ఉండకూడదు.
మీలో పాపము లేనివాడు ఎవడైతే ఉంటాడో వాడు మొదటగా మీ చేతిలో ఉన్నటువంటి రాయి చేత ఆవిడను కొట్టండి. ఆ రాయి చేత ఆవిడని విసిరి ఆవిడ మీదికి ఆ రాయిని వేసేయండి, దెబ్బల చేత గాయపరచండి, అవసరమైతే చంపేయండి అని అన్నాడు. ఆ మాటకు మీలో పాపము లేనివాడు ఎవడైతే ఉన్నాడో అనే మాటకు అందరి హృదయాలు ఏమైపోయాయి? కాస్త నిలబడిపోయాయి. అందరి హృదయాలు ఆలోచనలోనికి వెళ్ళిపోయాయి. అందరి హృదయాలు వారిని వారిగా ప్రశ్నించుకునే మనస్తత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది ఆ మాట. ప్రియులారా, ఆలోచించండి. అంటే మాట ఆలోచింప చేస్తుంది. ఆ మాట మనిషిని మార్చగలిగింది. అందరిని ఆలోచనలో నింపింది మాట. పాపం చేసినటువంటి ఆవిడతో అమ్మా అనేటువంటి మాట ఎప్పుడైతే ఆ శబ్దం తన చెవి గుండా లోపలికి వెళ్ళిపోయిందో, హృదయంలోనికి వెళ్ళిపోయిందో, ఆవిడ కూడా ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. ఆవిడ కూడా ఆలోచనలోనికి వెళ్ళిపోయి, ఇంతవరకు నన్ను అలా పిలిచిన నోరు, పిలిచిన నాలుక ఈ సమాజాన్ని అంతటిని చూడగలిగితే అలాంటి గౌరవప్రదమైన మాట ఎవ్వరి నోట రాలేదే. ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారి ఆ మాట తనను ఏం చేసిందంటే ఆలోచనలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. అలా ఆలోచనలోనికి తీసుకొని వెళ్ళిపోయినటువంటి తన మనస్సును మార్చుకునే స్థితిని ఆ శబ్దము తనకు అనుకూలపరిచింది. ప్రియమైన వాళ్ళరా, అంటే మాట ఒక మనిషిని మారుస్తుంది. మాట ఒక మనిషిని ఆలోచనలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. మాట మనిషిని తప్పు చేయటానికి కూడా ప్రేరేపిస్తుంది. మాట ఒక మనిషిని నాశనానికి నడిపిస్తుంది. ప్రియమైన వాళ్ళ మాటకు అంత శక్తి ఉంది. మాటకు అంత శక్తి ఉంది ప్రియమైన వాళ్ళ. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను ఆశ్చర్యంగా చూసినటువంటి ప్రపంచం, ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలు, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్యమైన కార్యక్రమాలను చూస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతున్నారట. అలా వెళ్ళిపోతున్నటువంటి మనుషులతో యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట ఒకసారి చదువుదాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, 26 నుంచి చదువుకుందాం. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఆయన మాటలను వింటూ ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలను అనుసరిస్తూ ఆ మాటలను లేదంటే ఆయన చేస్తున్న కార్యాలను చూస్తూ ప్రభావితమైన జనం ఆయనను వెంబడిస్తున్నారట. అలా వెంబడిస్తున్నప్పుడు వారితో అంటున్నటువంటి మాట, మీరు సూచనల వలన మరి సూచనలు చూచుటకు కాదు కానీ ఎందుకోసం వస్తున్నారంటే రొట్టెలను భుజించి అంటే కడుపు కోసం వస్తున్నారన్నమాట నా దగ్గరికి. జానడు పొట్టను నింపుకోవటానికి నా దగ్గరకు వస్తున్నారు అని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 63వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 63వ వచనం. అలా మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు చివరిగా వారితో ఏమంటున్నాడంటే, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటున్నాడు. క్రీస్తు చెప్పిన మాటలలో ఏముందట? జీవం. ఆయన మాటలో ఏముంది అంటే
మనిషిని జీవింపచేసే శక్తి ఉందట. మనిషిని బ్రతికించే శక్తి ఉంది. మనిషిని జీవింప జీవింప చెయ్యగలిగిన సామర్థ్యాలు, శక్తి ఆయన మాటలలో ఉన్నాయట ప్రియమైన వాళ్ళరా. ఆయన మాటలకు ఉన్నటువంటి ప్రభావం అంతా. అందుకొరకే నేను మీతో చెప్పి ఉన్న మాటలు, అందులో ఆత్మ అలాగే జీవం ఉంది అంటున్నాడు. ప్రియులారా, మాటల్లో మనిషిని బ్రతికించగలిగిన శక్తి ఉంది. మనిషిని ప్రేరేపించగలిగిన శక్తి ఉంది. మాట వలన మనిషిని చాలా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోయే శక్తి సామర్థ్యాలు అందులో ఉన్నాయి ప్రియమైన వారలారా. అందుకొరకే ఒక స్టూడెంట్ను కానీ, లేదంటే ఒక కంపెనీలో ఉంటున్నటువంటి వారికి స్కిల్ ఇంకా ఎక్కువగా నేర్పించటానికి కానీ, లేదంటే వారు అంటే సమాజములో ఉంటున్నటువంటి ఉద్యోగం లేక నిరుద్యోగులుగా బ్రతుకుతున్నటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతో, వారికి ఉంటున్నటువంటి ఆ శక్తి, ఆ సామర్థ్యం ఎంతో తెలియచెప్పటానికి ఏం జరుగుతుంటాయంటే ప్రత్యేకమైన తరగతులను తీసుకుంటుంటారు, ప్రత్యేకమైన క్లాసెస్ చెప్తుంటారు. మోటివేషన్ క్లాసెస్ అని, అలాగే పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులని, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రియమైన వారలారా. అంటే మనిషి తన శక్తిని తాను గుర్తించక, తన జీవితం ఏంటో తాను తెలుసుకోలేక, తనలో ఉంటున్నటువంటి టాలెంట్ను తను గుర్తించలేని సమయమున మనిషిని మోటివేట్ చేసి, నీలో ఎంత శక్తి ఉందో, ఎంత సామర్థ్యం ఉందో, ఎంత టాలెంట్ ఉందో దానిని బయటికి రాబట్టడానికి ఆ మనిషికి మోటివేట్ చేసేటువంటి మంచి మాటలను తెలియచేసే ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులను ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట వలన నిరుద్యోగ సమస్యతో బ్రతుకుతున్నవారు, తమ టాలెంట్ను గుర్తించలేని వారు ఏం చేస్తారంటే ప్రేరేపింపబడతారు. అలా ప్రేరేపింపబడి ఈ రోజు నుంచి ఎలాగైనా ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటాడు. ఈ రోజు నుంచి ఎలాగైనా నా బిజినెస్ స్కిల్ని పెంచుకోవాలనుకుంటాడు. ఏ రోజు నుంచి ఎలాగైనా నాకు దేవుడు ఏ టాలెంట్ని అయితే ఇచ్చాడో దానిని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆ ప్రేరణతో ముందుకు అడుగులు వేస్తాడు ప్రియమైన వారలారా. ఆ క్లాస్ విన్నప్పటి నుంచి, అంటే ఆ క్లాస్ తనని ఏం చేసింది? తన జీవితాన్ని మార్చగలిగింది. తన జీవితాన్ని మార్చగలిగింది ప్రియమైన వారలారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాటలలో కూడా ఏముందంటే, మనిషి పాపపు ఆలోచనలతో నీతిని మరిచి న్యాయ యథార్థతలను తెలుసుకోలేక, మనిషి తన జీవితం అంటూ ఏంటో గుర్తించక, తన జీవితపు కోరికల చేత అణిచివేయబడుతూ, సమాజంలో గౌరవం లేక, సమాజంలో అవమానపరచబడుతూ ఒక హీనమైన బ్రతుకును బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషిని ఎలాగైనా బ్రతికించాలి, నూతనమైన ఆలోచనలతో ఎలాగైనా వారి జీవితాలను మార్చాలి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు తన మాటలలో ఏం రావాలని కోరుకున్నాడంటే బ్రతికించే మాట. ఒక మనిషిని బ్రతికించే మాట నా నోట నుంచి రావాలని కోరుకున్నాడు ప్రియమైన వారలారా. అందుకొరకే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటకు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సమాజం అంతా తన వైపుకు ఆకర్షించబడింది. తనలో ఉంటున్నటువంటి, తన మాటలలో ఉంటున్నటువంటి ఆ చైతన్యపు లక్షణాలను, లేదంటే చైతన్యపరిచేటువంటి ఆ మాటలకు ప్రేరేపించబడ్డారు. అనేక మంది తండోపతండాలుగా ఆయన చెప్పే మాటలకు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూడటానికి అనేక మంది తండోపతండాలుగా తరలి వెళ్ళిపోతున్నారట. అలా ఒక మనిషిని వెంబడించాలంటే ఆషామాష కాదు. ఒక మనిషి వెంట లోకమంతా వెళ్ళిపోతుంది అనే నానుడి ఆయన సంపాదించుకున్నాడు అంటే ఆషామాషి కాదు ప్రియమైన వారలారా. ఆ మాటలలో ఉంటున్నటువంటి శక్తి అంత గొప్పది. అంటే మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది.
కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆ మాటలను ఎలా వాడేస్తున్నామంటే, ప్రయోజనకరమైన మాటలను మన నోట నుంచి రానివ్వటం లేదు. ఒక మనిషికి ప్రయోజనకరమైన మాట, ఒక మనిషికి ఉపయోగపడే మాట మన నాలుక నుంచి రానివ్వటం లేదు ప్రియమైన వాళ్ళరా. యేసుక్రీస్తు వారు చూడండి. యేసుక్రీస్తు వారు తన మాటల వలన పాపపు జీవితాలను మార్చాడు. మార్చగలిగింది ఆ మాట. కానీ ఈరోజు మన మాటలు ఒక మనిషిని మార్చగలుగుతున్నాయా? ఒక మనిషిని బ్రతికించగలుగుతున్నాయా? ఒక మనిషి జీవితాన్ని పాపపు అంధకారములోనికి నెట్టివేస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. మన మాటలు ఒక మనిషిని బ్రతికించాలి. ఒక మనిషికి ఉపయోగం కలగాలి మన మాట వలన. మన మాటల వలన ఒక మనిషికి క్షేమం జరగాలి, క్షేమాభివృద్ధిలో తను నడవాలి. ఆ మాట మన నోట రావాలి. కానీ రోజు ఆ మాటలు, క్రీస్తును నమ్మినటువంటి మనలో ఆ మాటలు కరువైపోయాయి. మరి ఏ మాటలు వస్తున్నాయి? ఆడరాని మాటలు, వినకూడని మాటలు, ఉచ్చరించని మాటలు. సమాజం అంతా నోరు అలాగే చెవులు మూసుకునే మాటలు మనం మాట్లాడే మాట. ప్రియులారా, ఆలోచించండి. ఇది ఎవరి వలన ప్రారంభించబడింది? ఒక మనిషిని అధోగత పాతాళానికి నడిపించగలిగిన ఆ మాట ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా? చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆయన చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అవ్వ మాట్లాడుతుందట. ఏమని? ఇదిగో దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, మీరు చావకుండగా ఉండాలంటే, మీరు జీవించాలి అంటే ఆయన చెప్పిన మాట, ఈ పండు తినొద్దండి అన్నాడు. ఆయన మాట, దేవుడు చెప్పినటువంటి మాట హవ్వను బ్రతికించటానికి, మనిషి యొక్క జీవితాన్ని, చావులేని ఆ జీవితాన్ని వారికి అనుగ్రహించటానికి ఏమని మాట్లాడిందంటే, మీరు చావకూడదు అంటే, మీరు జీవించాలంటే ఇదిగో ఈ పండు తినకూడదు అని దేవుడు మాట చెప్పాడు. అయితే దానిని విన్నటువంటి అపవాది హవ్వ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, దేవుడు మీతో ఏమైనా చెప్పాడా? దేవుడు మీతో ఏమైనా చెప్పాడా అని హవ్వతో సర్పము మాట్లాడుతూ, అంటే అపవాది మాట్లాడుతూ, సాతాను మాట్లాడుతూ ఏమంటుందంటే, ఏమైనా చెప్పాడా అని హవ్వతో మాట్లాడినప్పుడు హవ్వ నుంచి విషయాన్ని రాబట్టి, బాగా వినాలి, హవ్వ నుంచి విషయాన్ని రాబట్టి, ఆ విషయాన్ని రాబట్టిన తర్వాత, రాబట్టినటువంటి ఆ విషయము ద్వారా హవ్వ యొక్క జీవితాన్ని ఎలా నాశనం చేసిందో మనం గ్రహించాలి ప్రియమైన వారలారా. మన మాటలను అనేక మంది గ్రహిస్తుంటారు, అనేక మంది వింటుంటారు. అయితే ఫలానా అని మనం ఒకరితో పంచుకున్నప్పుడు, తిరిగి వారు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటల వలన మనం ఎలా ప్రేరేపింపబడుతున్నాం, ఆ మాటలకు మన జీవితాన్ని ఎలా క్షేమాభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నామా, లేదంటే నాశనానికి నడిపించుకుంటున్నామా మనకు తెలియకుండగా అనేది ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ అవ్వతో దేవుడు మాట్లాడాడు, మీరు ఈ పండు తినకూడదు అన్నాడు. అయితే
మరి అవ్వ దగ్గరకు ఆ సర్పం వచ్చి ఏమంటుంది, దేవుడు మీతో ఏమైనా చెప్పాడా అని అన్న తర్వాత హవ్వ విషయాన్ని అంతటిని చెప్పేసింది. ఇక చెప్పిన తర్వాత సర్పం ఏమంటుందో చూడండి. సర్పం మాట్లాడినటువంటి మాట. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఈ సర్పం వచ్చి హవ్వతో ఏం మాట్లాడుతుంది, ఇదిగో దేవుడు ఇలాగ చెప్పాడా మీతో, అలా కాదు, దేవునికి ఏమని తెలుసో తెలుసా అని మాట్లాడుతూ, ఈ పండు తినటం వలన మీరు చచ్చిపోతారని అన్నాడు. వాస్తవానికి మీరు చావరు, ఏమవుతారు, మీ కన్నులు తెరవబడతాయి, మీ కన్నులు తెరవబడతాయి. అప్పుడు మీరు ఏ స్థితిలోనికి వెళ్ళిపోతారంటే దేవతల వలె, దేవతల వలె కనబడతారు మీరు, దేవతల వలె మారిపోతారు మీరు అని సర్పం ఎప్పుడైతే హవ్వతో మాట్లాడిందో ఆ మాటలకు హవ్వ ఏమైపోయింది, ఆ మాటలకు హవ్వ ఏమైపోయిందంటే మంచి జరిగేటువంటి మాటను విడిచిపెట్టేసింది. తనకు తెలియకుండగా కీడు కల్పించే మాటకు ఆకర్షితురాలై ఆ కీడు పని చెయ్యటానికి వెళ్ళిపోయింది. ఏదో మంచి పని చేస్తున్నాను అన్నట్టుగా వెళ్ళిపోయింది కాదు. ఆ మాటలో మాయ అంతగా ఉంది ప్రియమైన వారలారా. ఆ మాటలో సర్పము అవ్వతో మాట్లాడినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి మాయ ఎంతో తెలుసా, తనను కీడు వైపుకు నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను నాశనానికి వెళ్ళిపోతాను కదా, నేను పాతాళానికి వెళ్ళిపోతాను కదా, నేను చచ్చిపోతాను కదా అనే ఆలోచన లేవిక. నేను నేను దేవతల వలె మారిపోతాను, దేవతగా మారిపోతాను, దేవతగా మారిపోతాను. ఆ హోదా చూడండి, ఆ స్టేటస్ చూడండి, ఆ దానిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను, ఇలా తీసుకొని వెళ్ళిపోతాను నేను. నీ స్టేటస్ ఏంటో తెలుసా, నీవు దేవత వలె మారిపోతావు. ఎవరికి ఉండదు చెప్పండి ఘనత, అవునా? గొప్ప చేయబడటం అందరికీ ఇష్టమే, అవునా? ఘనత పొందుకోవటం అందరికీ ఇష్టమే. కానీ ఘనత, గొప్ప, ఆధిక్యత అనేటువంటి ఆ మాయను చూపించి, ఆ మాయను చూపించి మోసాన్ని మాట్లాడి హవ్వను ఏ స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయిందో చూడండి. ఒక మాట, యేసుక్రీస్తు వారి మాట ఒక మనిషిని మార్చింది. అపవాది మాట మానవ ప్రపంచ జీవితాన్ని మరణానికి నడిపించింది ప్రియమైన వారలారా, మరణానికి నడిపించింది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఇదిగో అపవాది దగ్గర నుంచి, సాతాను దగ్గర నుంచి, ప్రారంభ మనిషి దగ్గర నుంచి ప్రియమైన వారలారా. ప్రారంభ మనిషితో హవ్వతో మాట్లాడినటువంటి మాట, మీరు చావనే చావరు, మీరు దేవతల వలె మారిపోతారు, మీరు మీ కన్నులు తెరవబడతాయి అనే మాట ఏం చేసింది, తన జీవితాన్ని నాశనములోనికి తీసుకుని వెళ్ళిపోయింది. వాస్తవానికి కన్నులు తెరవబడ్డాయా, దేవతల వలె మారిపోయిందా, వారికి చావు రాకుండా మారిపోయిందా చెప్పండి? లేదు ప్రియమైన వారలారా. మరణానికి దగ్గర పడింది వారి జీవితం, వారి జీవితం. కన్నులు తెరవబడ్డాయి నిజంగానే, అంటే మనోనేత్రాలను మూసేసింది, బాహ్య నేత్రాలు తెరిపించింది, వారి దిగంబర స్థితిని చూపించింది. కళ్ళు తెరిచిన తర్వాత తెలుస్తుంది మనకు కూడా, మనకు కూడా ఒక మాటకు ప్రభావితం అవుతున్నాము అంటే, ఒక మాటకు మనం లోబడుతున్నామంటే నిజంగా మీరు కళ్ళు తెరుచుకుంటేనే ఆ మాటకు ఎంత నా జీవితం నాశనం అయిపోయిందో మీరు తెలుసుకుంటారు ప్రియమైన వాళ్ళరా. హవ్వతో మాట్లాడింది, మీ కన్నులు తెరవబడతాయి, దేవతల వల్ల మారిపోతారు, 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 మారిపోతారు అన్న తర్వాత పండు తినింది. పండు తిన తర్వాత తెలిసింది నిజంగానంటే కళ్ళు తెరవబడ్డాయి. వారి స్థితి తెలిసింది, వారి దిగంబర స్థితి తెలిసింది. అప్పుడు తెలిసిన తర్వాత ఏమైపోయింది, సిగ్గుతో చెట్ల దాపుకు వెళ్ళిపోయారు, సిగ్గుతో కచ్చడాలను కప్పుకున్నారు.
ప్రియులారా ఆలోచించండి. మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట, ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో ఆ మాట మనల్ని బ్రతికించే మాటే ఉండాలి. మనల్ని బ్రతికించటానికి వచ్చిన వ్యక్తి అయి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. కానీ ఈరోజు నీవు వెళ్ళినటువంటి ప్రతి చోట, నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి వ్యక్తితో ఒక మనిషిని బ్రతికిస్తున్నావా? ఒక మనిషిని జీవింప చేస్తున్నావా? లేదంటే ఒక మనిషి యొక్క హృదయాల్లో అపవాది విషాన్ని నింపినట్టుగా మనం కూడా క్రూరత్వాలను, అసూయలను, మత్సరాలను, కపటమును వాటి చేత మనిషి యొక్క హృదయాలను నింపుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు నాలుకనిచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు మనకు నాలుకనిచ్చింది ఎందుకో తెలుసా? మంచి మాటల చేత మనిషితో మాట్లాడటానికి, సత్యమును పలకటానికి, యథార్థతతో కూడినటువంటి సంభాషణ చెయ్యటానికి ప్రియమైన వాళ్ళరా. కానీ ఈ నాలుకతో ఎన్ని కపటపు మాటలు, ఎన్ని మోసపు మాటలు, ఎన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటువంటి మాటలతో మన జీవనాన్ని కొనసాగిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. అందుకొరకే ఒక ఇంటి దగ్గరకు నువ్వు వెళ్ళిపోయి ఒకరితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ ఇంటికి మేలు జరగాలి ప్రియమైన వాళ్ళరా. నీ బంధువుల ఇంటికి మేలు జరగాలి. నువ్వు వెళ్ళిపోయినటువంటి ఇంటి దగ్గర కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావంటే, ముచ్చట్లు పెడుతున్నావంటే ఆ ఇల్లు నీ మాట వలన ఉజ్జీవింపబడాలి. ఆ మాటల వలన దేవుని దగ్గరకు రాబడాలి ఆ కుటుంబం. కానీ ఈరోజు ఏమైపోతుందో తెలుసా? నీవు మాట్లాడినటువంటి మాట దేవుని దగ్గరకు వచ్చేటువంటి ఒక మనిషిని దేవుని సన్నిధికి దూరం చేస్తుంది నీ మాట. అంతగా ప్రభావితం అవుతుంది ప్రియమైన వాళ్ళని నీ మాట. అంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే, ఒక మనిషిని దూరం చేస్తున్నామంటే, ఒక మనిషి సహోదర తత్వాన్ని దూరం చేస్తున్నామంటే, ఒక మనిషి యొక్క కుటుంబములో, అన్నదమ్ముల మధ్యలో, బంధువుల మధ్యలో, సమాజం మధ్యలో ఒక మనిషికి దూరాన్ని పెంచుతున్నామంటే మనం ఎలాంటి మాటలను ఉచ్చరిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఎలాంటి మాటలను ఉచ్చరిస్తున్నాం? ఆనాటికి ప్రయోజనకరమైన మాట అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి అది ప్రయోజనకరమైనది కాదు. అపవాది తను మాట్లాడినటువంటి మాట ప్రయోజనకరం అనుకున్నది హవ్వ. ఆ అవ్వ విన్నటువంటి ఆ మాట నాకు ఎంతగానో ప్రయోజనకరమైనది అనుకుంది. ఆ మాటకు లోబడింది. ఆ మాట వినటానికి వెళ్ళిపోయింది. ఆ మాట ఏదైతే శబ్దాన్ని గ్రహించిందో ఆ మాటకు క్రియను చెయ్యటానికి వెళ్ళిపోయింది. ఆ ఆ పని చేసిన తర్వాత తన స్థితి ఏంటో, తను ఎంతకు దిగజార్చబడిందో తెలుసుకుంది ప్రియమైన వాళ్ళరా. ఆ పూటకు ఎంతగానో ఉత్ప్రేరణ కలిగించింది ఆ మాట. తన మాట ప్రభావితం చేసింది. సాతాను మాట హవ్వను కూడా ప్రభావితం చేసింది. దేని వైపు అంటే నాశనానికి నడిపించింది ప్రియమైన వాళ్ళరా. మనము ఈరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళాలంటే ఒకప్పుడు కూరగాయల మార్కెట్కి మనం వెళ్ళిపోవాలన్నా, లేదంటే ఏదైనా కిరాణం సరుకు తెచ్చుకోవాలనుకున్నా చేతికి బుట్ట తగిలించుకొని వెళ్ళిపోయేవాళ్ళం కదా. సైకిల్కి బుట్ట తగిలించుకొని వెళ్ళిపోయేవారు. అలా సైకిల్తో బుట్టతో వెళ్ళినటువంటి మనం అక్కడ బుట్టనంతా సరుకులతో నింపి చక్కగా ఇంటికి తెచ్చుకొని మరలా బుట్టలో ఉన్నటువంటి సరుకులను తీసేసి బుట్టను ఏం చేసేవాళ్ళం? భద్రంగా దాచిపెట్టుకునే వాళ్ళం. దాని వలన ఎలాంటి నష్టం లేదు. కానీ ఈరోజు యూజ్ అండ్ త్రో వచ్చేసిందంతా. అవునా? యూజ్ అండ్ త్రో పాలిథిన్ కవర్స్ వచ్చేసాయి. చక్కగా బుట్టను పట్టుకోవటానికి వెళ్ళిపోవటం ఒకరోజు, కానీ ఈరోజు బుట్టను పట్టుకొని వెళ్ళిపోవటం నామోషి ఈరోజు కదా. ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నా హాయిగా చేతిలో ఏం బరువు లేకుండా హాయిగా వెళ్ళిపోవటం. అక్కడ ఏదైనా కూరగాయలు కొంటున్నామంటే వాడే కవర్నివ్వటం, అందులో వేసేయటం, చక్కగా ఇంటికి తీసుకొచ్చుకుంటాం. అంటే వెళ్ళిపోతాం, మార్కెట్కి వెళ్ళిపోతాం, అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లలో సరుకులను తెచ్చుకుంటాం. సరుకులను తెచ్చుకున్న తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్ ఎంతవరకు ఉపయోగం మనకి? ఎంతవరకు ఉపయోగం? ఆ పూటకు మాత్రమే కదా. ఒకప్పుడు ఫంక్షన్ చేసుకోవాలంటే చక్కగా ప్లేట్లు వచ్చేసేవి. ఆ ప్లేట్లతో మనం తినేవాళ్ళం. చక్కగా ప్లేట్లను ఏం చేసేవారు? మరలా శుభ్రం చేసేవారు. కానీ ఈరోజు ఏమైపోయింది? ప్లాస్టిక్ పేపర్స్ వచ్చేసాయి కదా, ప్లాస్టిక్ విస్తరాకులు వచ్చేసాయి.
అలా ప్లాస్టిక్ విస్తరాకులు వచ్చేసాయి, ప్లాస్టిక్ గ్లాసులు వచ్చేసాయి. వాటికి ఏమని పేరు పెట్టుకున్నాము? యూస్ అండ్ త్రో. వాడు, పని అయిపోయిన తర్వాత పారేయి. అంటే ఒక పూటకు మాత్రమే ఆ ప్లాస్టిక్ ఎలాగైతే ఉపయోగించుకుంటున్నామో, ఉపయోగించుకున్న తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత పారేస్తున్నాం కదా, పారేస్తున్నాం. మనకు పనికి రాదు అని పారేస్తున్నాం. పారేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, పారేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు పారేస్తున్నది ఏంటో తెలుసా? నువ్వు పారేస్తున్నది ఏంటో తెలుసా? భూమి యొక్క సారాన్ని నాశనం చేసే ఒక ప్లాస్టిక్ కవర్ని వాడేస్తున్నావు నువ్వు. భూమి యొక్క సారాన్ని నాశనం చేసే ఒక ప్లాస్టిక్ కవర్ను వాడేస్తున్నావు నువ్వు, ఒక్క స్ఫూట ప్రయోజనం కోసం. ప్రియులారా, ఆలోచించండి. ఒక పూట ప్రయోజనం కోసం ప్లాస్టిక్ కవర్లు తెచ్చేస్తున్నాం ఫంక్షన్లలో. వేలుగా ప్లేట్లు తెచ్చేస్తున్నాం, వేలుగా గ్లాసులు తెచ్చేస్తున్నాం. ఆ చెత్త అంతా భూమిలో కలిసిపోక ఏమైపోతుందో తెలుసా? వ్యర్థాలను, విషాన్ని కక్కుతూ భూమి యొక్క సారాన్ని నాశనం చేస్తున్నాయి. అందుకొరకే భూమిలో నుంచి పంటలు ఎక్కువగా దిగుబడి రావటం లేదు ప్రియమైన వాళ్ళారా. అంటే ఆ పూటకు వాడాలి, పారేయాలి అనేటువంటి ఆలోచనతో కవర్లను తెచ్చుకున్నాం కదా. అలాగే ఈరోజు మన నోటి మాటలు కూడా ఆ పూటకు యూజ్ చేసుకుంటున్నాం. తర్వాత ఏమైపోయినా పర్వాలేదు, ఒకరి జీవితం ఏమైపోయినా పర్వాలేదు, ఆ మాట వలన నేను బ్రతికితే చాలు, ఆ మాటల వలన నాకు ప్రయోజనం ఉంటే చాలు, ఆ మాటల వలన ఎదుటివారు ఎంతమంది నాశనమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, నాకు ప్రయోజనకరమైనది మాత్రమే చాలు, ఎదుటి వారి ప్రయోజనాలు మాకొద్దు అనుకునే ఎవరైతే ఉంటున్నారో, ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నట్టుగా ఈరోజు మనం కూడా మాటలను యూజ్ అండ్ త్రో. మాట్లాడుతున్నాం, వచ్చేస్తున్నాం. ఒక మనిషితో నువ్వు వచ్చేస్తున్నావు. కానీ ఆ మాటను తీసుకున్నటువంటి వ్యక్తి ఎంతగా నాశనం అవుతున్నాడు, ఎంతగా క్షేమాభివృద్ధిని కొనసాగించుకుంటున్నాడు. ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆలోచించలేదు. ప్లాస్టిక్ కవర్ను వాడి పారేస్తున్నటువంటి మనకు, మన నోటి మాటలను అలా విసిరి వాడేసుకుంటున్నటువంటి మనకు ఏం తెలుసు చెప్పండి? ప్లాస్టిక్ కవర్లను వాడి పారేసినట్టుగా మనము కూడా మాటలను అలా వాడేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. వాడి పారేసినటువంటి ప్లాస్టిక్ కవర్ల వలన భూమి తన సారాన్ని కోల్పోతూ భూమిలో ఉంటున్నటువంటి సారం అంతా నాశనం అయిపోతుందంటే దానికి గల కారణం ఒక పూట ప్రయోజనం కోసం పాలిథిన్ కవర్ని వాడిన మనం. అలాగే మన ప్రయోజనం కోసం ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అందుకొరకు నీ మాట ఒక మనిషిని ఏం చేయాలమ్మా? బ్రతికించాలి. ఒక మనిషిని బ్రతికించాలి. అందుకొరకే ప్రారంభ క్రైస్తవులు సమాజంలో నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి, పాతాళ గుండానికి జారిపోతున్నటువంటి మానవ ప్రపంచాన్ని ఎలాగైనా కాపాడాలి అనేటువంటి క్రీస్తు యొక్క ధ్యేయమును, క్రీస్తు యొక్క లక్ష్యమును ముందుకు తీసుకొని వెళ్ళిపోవటానికి శిష్యులు ఏ నిర్ణయాన్ని తీసుకున్నారో తెలుసా? ప్రారంభమున ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో, ఎవరైతే క్రీస్తును నమ్ముతారో, ఎవరైతే బహిరంగముగా ప్రభు బల్ల కార్యక్రమాన్ని జరిగిస్తారో, ఎవరైతే బహిరంగముగా సువార్త ప్రకటన చేస్తారో, అలాంటి వారి తలలను తెగ నరికే దినాన, అలాంటి వారి యొక్క జీవితాలను నాశనం చేస్తున్నటువంటి కత్తి పట్టుకునేటువంటి ఆ దినాన శిష్యులు ఏం చేశారో తెలుసా? ఇంటింటికి వెళ్ళిపోయారట. అలా ఇంటింటికి వెళ్ళిపోయి ఏం చెప్పారో తెలుసా అమ్మ? ఇంటింటికి తిరిగి ఏం చెప్పారో తెలుసా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు అంటున్నాడు. ఇంటింటికి ఏం చేస్తున్నారట?
ఇంటింటికి సువార్తను తీసుకొని వెళ్ళిపోతున్నారట. ఇంటింటికి సువార్త అంటే ప్రయోజనకరమైన మాట, ఒక మనిషిని జీవింపజేసే మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనేటువంటి మాటను తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. ఆ మాటల వలన సమాజాన్ని బ్రతికించాలని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రపంచాన్ని అంతటిని జీవింప చెయ్యాలన్నటువంటి ఆలోచనతో, జీవింప చెయ్యగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన క్రీస్తు మాటలను ఇంటింటికి తీసుకుని వెళ్ళిపోయారట. ఇంటింటికి తీసుకుని వెళ్ళిపోతున్నారట. మనము తిరుగుతున్నాం ఇంటింటికి కదా. ఇంటింటికి తిరుగుతుంటాం. ప్లేట్ పట్టుకొని ఒకసారి వెళ్ళిపోతుంటాం, గ్లాస్ పట్టుకొని ఒకసారి వెళ్ళిపోతుంటాం కదా. ఇంటింటికి వెళ్ళిపోతుంటారు. ఎందుకోసం వెళ్ళిపోతున్నారమ్మా? చక్కెర తెచ్చుకోవటానికా, కారం తెచ్చుకోవటానికా? మంచిదే, తెచ్చుకోండి. కానీ అది తెచ్చుకునే ముందు ఏ మాటతో వెళ్ళిపోతున్నారు? ఏ మాటలతో మనం వెళ్ళిపోతున్నాం? వదినేంటికి, అక్కగారింటికి, బావగారింటికి ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఆ ఇంటి మాటలు ఈ ఇంటికి, ఈ ఇంటి మాటలు ఆ ఇంటికి, ఇలా ఒక ఇంటికి ఒక ఇంటికి లింకులు పెడుతూ కదా, అలా లింకులతో రంకులను గరిపిస్తూ ఎన్ని మాటలు మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నాం. ఇంటింటికి సువార్తను తీసుకొని వెళ్ళిపోయారట క్రైస్తవుడిగా. మరి ఒక క్రైస్తవురాలిగా, ఒక క్రైస్తవుడిగా నువ్వెందుకు వెళ్ళిపోతున్నావయ్యా? అమ్మ, మీరెందుకు వెళ్ళిపోతున్నారు ఒక ఇంటికి? సువార్తను ప్రకటించటానికా? అలా కాకుండా ఎందుకు వెళ్ళిపోతున్నామో చెప్తున్నాడు పేతురు గారు. ముచ్చట్లు పెట్టడానికి వెళ్ళిపోతున్నామట. దేనికోసం? చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ప్రియులారా. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు ఏం చేస్తున్నామట? లింకులు పెడుతున్నామట. మన నాలుకతో ఏం చేస్తున్నామట? ఇంటింటికి వెళ్ళిపోయి మన నాలుకతో ఇంటింటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాము? ఒకనాడు శిష్యులు మనిషిని బ్రతికించే మాటను మోసుకొని వెళ్ళిపోయారు. మనిషిని బ్రతికించే మాటను మోసుకొని వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళరా. మనం కూడా ఒక ఇంటికి వెళ్ళిపోతుంటాం. ఏం మోసుకొని వెళ్ళిపోతాం కదా? ఈరోజు ఏం మోసుకొచ్చావు కదా? ఈరోజు ఏం మోసుకొచ్చావు అంటే ఏం చెప్తాం? నీ దగ్గర ఏ మాటలు ఉంటాయి? నీ దగ్గర ఉన్నటువంటి మోత ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్నటువంటి మోత ఒకరి యొక్క జీవితాన్ని బహిరంగపరిచి వారి యొక్క కుటుంబాన్ని తల ఎత్తుకోలేని స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోయే మాటలు. అదే కదా సర్పం చేసింది. అదే కదా సర్పం చేసింది. తల ఎత్తుకునే పనిని చేసిందా హవ్వ? తల దించుకొని సిగ్గుపడుతూ చెట్లు దాపున దాచుకునేటువంటి స్థితిని కల్పించింది ప్రియమైన వాళ్ళ సర్పము. ఈరోజు నువ్వు కూడా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నావు అంటే, ఒక ఇంటి దగ్గరికి మాటలను మోసుకొని వెళ్ళిపోతున్నావు అంటే, ఒక కుటుంబాన్ని నాశనం చేయటానికా? ఒక కుటుంబం తల దించుకునే స్థితిని కల్పించటానికా? ప్రియులారా, ఆలోచించండి. పాపం చేసినటువంటి ఒక వ్యక్తితో యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట, అమ్మా తల దించుకోవద్దమ్మా, తల ఎత్తుకునే పని చేయన్నాడు. తల దించుకోవాల్సిన పని కాదమ్మా, తల ఎత్తుకోవాల్సినటువంటి పని చేయి అనే మాట తనను తల ఎత్తుకొని చేసేలా, తల ఎత్తుకొని జీవించేలా చేసింది ప్రేమైన వాళ్ళరా. కానీ ఈరోజు తల ఎత్తుకొని నడిచే ప్రతి మనిషిని ఏం చేస్తున్నామో తెలుసా? తల దించుకొని ఎలా చేస్తున్నాం ఈరోజు మనం. మనిషి యొక్క కుటుంబాలను తల దించుకునేలా చేస్తున్నారు. కుటుంబాలలో జరిగితే నీకేంటయ్యా? వారి కుటుంబం. దేవుడు చేస్తుంటాడు నిర్ణయం. దేవుడు జరిగిస్తాడు జడ్జిమెంట్. కొండెములతో మనకేంటి పని? ముచ్చట్లతో మనకేంటి పని? వద్దు. మాటి మాటికి ఇంటికి వెళ్ళిపోతున్నావా? ఎందుకు వెళ్ళిపోవాలో తెలుసా? సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపో. మాటి మాటికి సహోదరుని కలుస్తున్నావా? అయితే సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపో. మాటి మాటికి సహోదరిని కలుస్తున్నావా? అయితే తనను బ్రతికించడానికి మాట మాట్లాడు. అంతేకాని
కొండెములు చెప్పి జీవితాన్ని నాశనం చేయటానికి కాదు ప్రియమైన వాళ్ళారా. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి నుంచి చదువుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎదుగుతున్న తీతుతో మాట్లాడుతున్నాడు. బాగా వినాలి. ఈ దేవునిలో ఎదగాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ఒక వ్యక్తితో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు హితబోధకు అనుకూలంగా. నీ మాట ఏ విధంగా ఉండాలో తెలుసా? అనుకూలంగా. దేనికి? హితబోధకు. ఆరోగ్యకరమైన బోధ. హితం అంటే ఆరోగ్యకరమైనది, క్షేమకరమైనది. క్షేమకరమైన అనుకూలమైన మాటలు పలుకు. నువ్వు ఎదగాలి అంటే, నీ జీవితం అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే, దేవుడు పౌలు గారి చేత చెబుతున్నటువంటి చిన్న కిటుకు ఇది. ఎన్నో కిటుకులు ఉన్నాయి, అందుకొరకే అభివృద్ధిని మనం సాధించలేకపోతున్నాం. ఆ కిటుకులను ఉపయోగించుకోలేక, ఆ లాజిక్లను మనం పసిగట్టలేక, దానిని అన్వయించుకోలేక మనము అభివృద్ధిని సాధించుకోలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళ తీతు గారికి చిన్న లాజిక్ చెప్తూ ఏమంటున్నాడంటే, నువ్వు ఎదగాలి అంటే, నువ్వు అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే, నీవు దైవికంగా దేవునిలో ఎదగాలంటే, యవనస్తులు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఎవరైనా సరే మీ మాటలు ఏ విధంగా ఉండాలో తెలుసా? హితబోధకు అనుకూలంగా. హితబోధ, ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడాలి. మరి ఈరోజు మనం ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడుతున్నామా? ఒక వ్యక్తితో ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడుతున్నామా? హితబోధకు అనుకూలంగా మాట్లాడటం లేదట. మరి ఏం మాట్లాడుతున్నారు? చదువుదాం కింది మాటల్లో. ఎలాగనగా వృద్ధులు, 3వ వచనం చదువుకుందాము డైరెక్ట్ గా. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక, ప్రవర్తన యందు భయభక్తులు గల వారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు నీవు స్త్రీగా కొండెకత్తగా ఉండకూడదు. అలాగే స్త్రీలు మాత్రమే కాదు, పురుషులకు కూడా కొండెములు చెప్పేవారుగా ఉండకూడదు. కొండెమంటే తెలుసు కదా కదా చేప ఒక గాలానికి చిక్కబడాలి అంటే ఆ గాలం ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఏమంటాం కదా? స్లాబ్కి వేసుకుంటాం మనం కూడా అక్కడక్కడ ఫ్యాన్లను తగిలించుకోవటానికి కదా. ఫ్యాన్లను తగిలించుకోవటానికి మనం వేసినటువంటి ఆ రాడుని ఏమంటాం? కొండి. ఒక వస్తువును తగిలించటానికి, ఒక వస్తువును తగిలించి మరి నిలబడటానికి ఆ కొండి ఎలాగైతే ప్రయోజనకరమైనదో, ఈరోజు మనిషి యొక్క జీవితాలను చాలా అనకూడని మాటల చేత లింకులు కనిపిస్తున్నాం మనం కూడా కదా. అలాంటి వారిని ఏమన్నారు? కొండెములు చెప్పేవారు, కొండె కత్తెలు అంటున్నాడు. వద్దు. క్షేమముగా నువ్వు ఎదగాలంటే, ఆరోగ్యకరంగా నువ్వు సంఘములో ఎదగాలి అంటే, నీవు దైవికంగా క్షేమాభివృద్ధిని కొనసాగించాలంటే, అటు మాట ఇటు, ఇటు మాట అటు చెబుతున్నా అనుకోండి, మనుషులు నీ మీద ఎలా నమ్మకాన్ని పెంచుకుంటారు చెప్పు? మన మీద ఎలా నమ్మకాన్ని పెంచుకుంటారు చెప్పండి? నమ్మకాన్ని కోల్పోతారు. ఈరోజు మాట వింటారు, 2 రోజులు వింటారు, 3 రోజులు వింటారు, నెల రోజులు వింటారు, సంవత్సరం రోజులు వింటారు. ఆ తర్వాత వింటారా? వీడు ఇంతేలే అనుకుంటారు కదా. ఈవిడ ఇంతేలే అనుకుంటారు. వద్దు, అలాంటి నమ్మకాన్ని కోల్పోవద్దండి ప్రియమైన వాళ్ళరా. మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయి సమాజంలో ఆ నమ్మకత్వం లేని స్థితిలోనికి దిగజారొద్దండి. నువ్వు నడుచుకుంటూ వస్తున్నావంటే నీ వలన ప్రయోజనం జరగాలి. నువ్వు వస్తున్నావంటే వచ్చారా ఏవిడా అనేటట్టుగా ఉండకూడదు. ఏం మోసుకొచ్చిందో ఈరోజు, ఏం మోసుకొచ్చాడో ఈరోజు అని మన గురించి చెడు అభిప్రాయముతో ఒక మనిషికి మనం
కల్పించకూడదు ప్రియమైన వారలారా. చివరిగా ఒక మాటను చెప్తాను. ప్రారంభ క్రైస్తవులు ఇంటింటికి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారట. అలాగే అదే ప్రారంభపు దినాన ఇంటింటికి ముచ్చట్లు చెప్పటానికి వెళ్ళిపోయినటువంటి వృద్ధ స్త్రీలు కానీ, అలాగే పురుషులు కానీ కొండెములు చెప్పటానికి వెళ్ళిపోయారట. అలా వెళ్ళిపోతుంటే దేవుడు చివరిగా ఒక హెచ్చరిక చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. నువ్వు వెళుతున్నావా, ఒక మనిషితో మాట్లాడుతున్నావా, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నావా, ఒక గడప తొక్కుతున్నావా, అయితే గడప తొక్కుతున్నటువంటి నీవు మాటి మాటికి వెళ్ళిపోతున్నావా, ఆరోగ్యకరమైనటువంటి మాటను తీసుకొని వెళ్ళిపోయి, ఒకవేళ అలా తీసుకొని వెళ్ళటం లేదా, నువ్వేం చేయాలో తెలుసా? చదవండి ఒకసారి ఆ సామెతల గ్రంథం. ఒకవేళ అలా తీసుకొని వెళ్ళిపోతుంటే దేవుడు నిన్ను ప్రేమించి, మనలను ప్రేమించి ఒక మంచి మాటను దేవుడు మనకు చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 17వ వచనం. తొందరగా. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనం. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు. అమ్మా, ఇంటింటికి తిరుగుతున్నటువంటి శిష్యులతో అనటం లేదు ఈ మాట. ఇంటింటికి సువార్తలు తీసుకొని వెళ్ళిపోతున్నా అతనితో మాట్లాడటం లేదు ఈ మాట. ఒక వ్యక్తితో నీవు కూర్చుంటున్నావు అంటే సువార్త సత్యం చెబుతున్నటువంటి నీతో మాట్లాడటం లేదు ఈ మాట. కొండెములను చెబుతూ మరి అనేక మందికి ఉపయోగపడని మాటలు మాట్లాడుతున్నటువంటి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మాటి మాటికి నీ పొరుగువాన్ని గడప తొక్కొద్దు, మాటి మాటికి నీ పొరుగువాన్ని కలవద్దు. అసలు ఎందుకు కలవద్దో తెలుసా? క్రింది లైన్ చదవండి. ఎందుకు కలవద్దు అంటున్నాడు? ఒకవేళ నీ వలన అతడు విసిగి నిన్ను ద్వేషించుకుంటాడేమో. దేవుడు ప్రేమించి చెప్తున్నాడు ఈ మాట. ఒకవేళ నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటారేమో సంఘం, ఒకవేళ నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటుందేమో సమాజం, ఒకవేళ నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారేమో సహోదరులు సహోదరిమణులు. ఒకసారి ఆలోచించు. నువ్వు మాట్లాడుతున్న మాట ప్రయోజనకరమైనదా? యూజ్ అండ్ త్రోనా? పాలిథిన్ కవర్లు వాడినట్టుగా వాడేస్తున్నావా? అయితే మాటి మాటికి నువ్వు అలా వాడటం వలన, మాటి మాటికి అలా మాటలు మాట్లాడటం వలన నీ వలన మనుషులు ఏమైపోతారో తెలుసా? విసిగిపోతారయ్యా, విసుగు చెందుతారు, నీతో మాట్లాడటానికి నిలబడరు, నీతో మాట్లాడటానికి ఉండరు. నువ్వు వస్తున్నావంటే అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూడకూడదు ప్రియమైన వాళ్ళరా. నువ్వు మాట్లాడుతుంటే ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందా, నేను ఎప్పుడు నా పని చేసుకుంటానా అనేటట్టుగా మన జీవితాలు, మన మాటలు ఉండకూడదు. మన మాటలలో గౌరవం ఉండాలి. మన మాటల్లో ఎదుటివారిని బ్రతికించే శక్తి ఉండాలి. మన మాటలు ఎదుటివారి కుటుంబం తల ఎత్తుకునే మరి స్థితిలోనికి వారిని నడిపించాలి ప్రియమైన వారరా. తల దించుకొని బ్రతుకుతున్నటువంటి జీవితాన్ని తల ఎత్తుకునేలా చేశాడే యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం తల ఎత్తుకొని బ్రతుకుతున్నటువంటి మనుషులను ఏం చేస్తున్నాం? తల దించుకొని, అవసరమైతే తల ఎత్తుకోలేకుండా ఇంటికే పరిమితం చేస్తున్నాం వాళ్ళను. సమాజంలోనికి తిరుగుతుంటే కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారంటే ఇదిగో నువ్వు చెప్పినటువంటి ప్రచారం అలాంటిదయ్యా, నువ్వు చెప్పినటువంటి ప్రచారం అలాంటిదమ్మా. కనుక మనం అలాంటి మాటలను మానేయాలి. మాటి మాటికి ఎత్తుతున్నావా? నీ వలన విసుగు బయటికి చెప్పటం లేదు కానీ నీ వలన అనేక మంది విసిగిపోతున్నారేమో. నువ్వు వెళ్ళిపోతున్నావంటే మాటి మాటికి బంధువు ఇంటికి, మాటి మాటికి ఒక సహోదరు ఇంటికి వెళ్ళిపోతున్నావంటే, మాటి మాటికి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతున్నావంటే నీ వలన అదిగో ఆయన వస్తున్నాడు, నాకు మంచి ప్రయోజనకరమైన మాటలు మాట్లాడతాడు, నా పనులన్నిటిని పక్కన పెట్టేసి ఆయన మాటలు వినటానికి కూర్చోవాలి అనే ఆసక్తిని చూపిస్తున్నారా? లేదంటే నేను పని చేసుకోవాలి, ఎప్పుడు వెళ్ళిపోతావు అనేటట్టుగా ఉంటున్నామా? కనుక ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. మాటికి ఇంటింటికి వెళ్ళిపోయినటువంటి వారు మొదట శిష్యులు అనేక మందిని బ్రతికించటానికి. ఈరోజు మాటికి నువ్వు పొరుగువాడితో మాట్లాడుతున్నావంటే, పొరుగువాడి ఇల్లు తొక్కుతున్నావంటే దేనికోసం వెళ్ళిపోతున్నావో ఒకసారి ఆలోచించు. నిన్ను ప్రేమించి ఇదిగో అయ్యా నీ మీద చాలా మంది అసహనంతో ఉంటున్నారు, విసుగు చెందుతున్నారు, మారు అని దేవుడి మాటను మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కనుక అలాంటి
విషయాన్ని తెలుసుకున్నటువంటి మనం మన జీవితాలను మార్చుకుందాం. ఒక మనిషితో మనం మాట్లాడుతున్నామంటే ఒక మనిషిని బ్రతికించే మాట మన నోట రావాలే కానీ ఒక మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసే స్థితిలోనికి మనం మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడుతున్నావా, అది ఎవరి తత్వమో తెలుసా? అపవాది. కుయుక్తితో మాట్లాడుతున్న మాట అది. ఒక మనిషి యొక్క జీవితాన్ని వాడుకుందాం, వదిలేద్దాం అనేటువంటి స్వార్థ ప్రయోజనంతో మాట్లాడుతున్న మాట అది. వద్దు. అలా మాటి మాటికి ఉపయోగించుకుంటున్నావా, మాటి మాటికి మాట్లాడుతున్నావా, నీ వలన విసుగు చెందుతున్నారు, నీ మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు, నీ మీద అసహనాన్ని కలిగి ఉన్నారు, నీ మీద గౌరవం కలిగే ఉపయోగం నీ వచ్చి నిలబడితే నీ మీద గౌరవంతో మాట్లాడితే గౌరవం పెంచుకునేటట్టుగా నీ మాటలు ఉండాలంటే ఇదిగో దేవుని మాటలతో నాలుకను నింపుకో. దేవుని మాటలతో నీ హృదయాన్ని నింపుకో. నీ హృదయం దేవుని మాటలతో నింపబడితే ఈ నాలుక ద్వారా దేవుని మాటలే అనేక మందితో మాట్లాడుతావు. హృదయంలో కంపు చెత్త నింపుకున్నావంటే అదే మాటలే నీ నాలుక ద్వారా అనేక మందితో మాట్లాడతావు. కనుక ప్రియులారా, నీ మాట మనిషిని బ్రతికిస్తుందా, నీ మాట మనిషిని నాశనం చేస్తుందా? జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయట? నాలుక. ఒక మనిషిని జీవానికి నడిపిస్తున్నావా, ఒక మనిషిని నాశనానికి నడిపించే నాలుక కలిగి ఉన్నావా? ఏ నాలుకను కలిగి ఉన్నావో నీవు నిర్ణయించుకొని జీవానికి నడిపించే నాలుక మనమందరము కలిగి ఉండాలని, అలాంటి ధన్యతను దేవుడు మనకందరికి అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.